ఇప్పుడు ఇన్ జనరల్‌గా మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్, మీ వరల్డ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ అండి. వరల్డ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడ్ బాగున్నా, బాగోలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికొచ్చిన తర్వాత. బట్ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది. అంటే మీ ఎమోషన్స్ వేటికి అవే ఉంటాయి. ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్‌లో ఎలా ఉంటారు సార్ మీరు? అంటే పిల్లలతో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇన్ జనరల్‌గా మీ మూవ్‌మెంట్స్ ఎట్లా ఉంటాయి? మా ఇంట్లో మా బ్రదర్స్ ముగ్గురు మేము వెళ్ళి మా ఊరు కైకోవాలండి. ఆ! ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను. పేరు మార్చను. అవును. ఎలా మారుస్తారు? కైకోవాలి. అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలా ఉంటదండి మాకు. జోకులేసుకుంటమే ఇలా. ఆ అన్నయ్య కూడా చాలా కా నాలా ఓవర్ కాదు గానీ కొంచెం క్లాస్ జోకులేస్తాడు ఆయన తను. ఇలా నవ్వుకుంటానే ఉంటాం. నవ్విస్తానే ఉంటాం. ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం. ఫ్రెండ్స్ లాగే. అవునా? అన్నీ షూటింగ్ జరిగినయన్నీ చెప్పుకుంటాను. ఏది దాయను. నువ్వు అలా చెప్పుకోను. అక్కడ నవ్వుకుంటూ ఉంటాం. దాచుకోవాల్సినన్ని ఏమున్నాయి మీ దగ్గర అసలు? ఏమీ లేవు. ఏమి లేవు. హ్మ్. మీరు ఒక్క యూర్ ఎ క్లీన్ పర్సన్. ఒక ఒళ్ళు తప్ప. కాదు, మీరు క్లీన్ పర్సన్ కదా. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? ఇంటి దగ్గర చెప్పుకోకూడనివి. అదే అలాంటివి ఏమి లేవండి. అదే అందుకే అంటున్నాను నేను. మీకు ఆ ప్రాబ్లం లేదు. అది అంటే ఆ చాప్టర్ లేదు మీకు. అది బేసిక్ గా పిల్లలకి మీరు ఎట్లా కనిపిస్తారు కృష్ణ భగవాన్ గారు? కామెడీ డాడీ లాగే. కామెడీ డాడీయేనా? కాదు, వాళ్ళకి మరి చదువుల విషయాల్లో గట్ట నాన్న వచ్చి దెబ్బలాడతాడు. నేను ఏమి పట్టించుకోనండి. నాకు ఏమీ తెలీదు. నా వైఫ్, మా అమ్మాయి, నా అమ్మాయి ఇంటెలిజెంట్ గానే ఉంటుంది. బీటెక్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు. నాకు ఏమీ తెలియదు. ఏదో హ్యాపీగా బతికేయడానికి ట్రై చేస్తాను అంతే. ఇంకేం తెలియదు. ట్రై చేయడం ఎందుకు? మీరు హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు. ఒకవేళ హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉన్న ట్రై చేస్తాను. అంతేనా? అంటే మీరు సినిమా ఫీల్డ్కి రాబోతే ఏం చేస్తారని అడిగాడు ఒక ఆయన మీకు లాగా. రావడానికి ప్రయత్నం. నేను అడగలేదండి మిమ్మల్ని. కాదు మీరంటే ఆయన. అదే మరి అంతే. ఏమడిగారు మిమ్మల్ని? అంటే ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారండి? రావడానికి ప్రయత్నం చేసేవాడు. రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వల్ల కాదురా బాబు ఈ ఇండస్ట్రీ, హ్యాపీగా మన ఊరు వెళ్ళి జోకులు వేసుకుంటూ హాయిగా వ్యవసాయం చేసుకుంటూ అని అనిపించిందా ఎప్పుడైనా మీకు? లేదు, అనిపించలేదు. ఇష్టం కాదా అది? ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి ఎక్కువ. అవునండి. రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన అన్నాడు మళ్ళీ వస్తాడు. రాజశేఖర్ మేకప్ వేసాను, వేసం జూనియర్ ఆర్టిస్ట్ వేసం ఉందంటే ఇంకా అది వద్దా, అది పోదు, అది అంత అట్రాక్షన్ ఉంది. అవునండి, అవును, 100%. సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయి అంటే నేను తెచ్చుకున్నాయి తప్ప ఏదో వాటిలంతటా అవి నేనేదో వచ్చినాయి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి. రూమ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ గానా బజానా తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. రూమ్మేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే, ఎక్కడికి తిరిగేవాడిని కాదు. ఒక నెల ఇట్లకి మా అమ్మ కాళ్ళ మీద పడితే ఎంతో 5,000 10,000 ఏదో ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని. ఏదైనా బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ నా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘవేంద్ర గారి దగ్గర నుంచి కానీ అనివ్వండి, లేదు రామోజీరావు గారు చేశారని వాళ్ళు అనేవారు. మీ టైమింగ్ కి వాళ్ళు కూడా బాగా. అది ఒకసారి రామనాయుడు గారు చేశారు నాకు. అమ్మా అది అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో. సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్గా అనేవాడిని, రామనాయుడు గారు ఫోన్ చేశారా అని. ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారు ఆయన ఒక వేషం గురించి. అంటే మీ మదర్ కానీ, లేకపోతే మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్ కానీ, తర్వాత మీ వైఫ్ కానీ ఎప్పుడు అరే ఈయన ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి? లేదండి, వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు, ఫోన్లే వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు. మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో.
అవి చూసుకుని నీ దగ్గర 10 మంది పని చేస్తారు, పని చేయించుకుని చూసుకోవచ్చు కదరా, ఎందుకు వెళ్తా అనేవాడు అప్పుడప్పుడు. నాటకాలు వేస్తే అంటే ఎందుకు వాడు నాటకాలు అనేవాడు. పేరు వచ్చిందని భలే చేశాడు అంటే కొంచెం నవ్వుకునేవాడు. ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమీ లేవు మాకు. అంటే మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ టైం బా మా అబ్బాయి, మా ఆయన, మా డాడీ అని. అది యాక్టర్ నవ్వుగానే అవునాళ్ళు దృష్టపడ్డారు. కబడ్డీ వీటితో ఇది కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని. అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది. అంతే కదా, పేరు వచ్చి డబ్బులు. జానపర ప్లస్ పోస్టర్ మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను. అంటించారా? ఇవి అండి మూమెంట్స్ అంటే. ఇవి మూమెంట్స్ లైఫ్ లో. మీరు బెంచ్ కార్ కొనుక్కున్నారా, లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా? ఇది కాదు, ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్. అది మద్రాసు నాకు మా అమ్మ కాళ్ళ మీద పడివాడిని, కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. మా అమ్మ ఏమో డైలీ గడి తెలిసి కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అనేది. అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది. అది డబ్బులు కావాలంటే డబ్బులు కావాలండి, నా దగ్గర పైసా లేదని. మరి ఎలా కన్విన్స్ చేసుకునే? తర్వాత ఏదో ఇచ్చి మా నాన్నకి తెలియకుండా ఇచ్చి తర్వాత తిట్లు తిని ఆవిడ తింది పాపం. అంటే మొత్తానికి మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా? రుణం తీర్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఒరిజినల్ గా ఆస్తిపరులు, ఒరిజినల్ గా. అయినా రుణం అమ్మ నాన్న ఎవరు తీర్చుకోగలరండి? నేను మమ్మల్ని అంత బాగా చూశారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. అన్నయ్య డాక్టర్, ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో. అన్నయ్య డాక్టర్, ఒక అన్నయ్య ఇంజనీర్, నేనేది, ముగ్గురు. డాక్టరు, ఇంజనీరు, యాక్టర్. మిమ్మల్ని చదివించడమే కష్టం. నన్ను నేను మాన్పించేద్దాం అనుకున్నారు. వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు, ఎందుకే ముగ్గురిని చదివించడం అని. నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకుని నేను హైదరాబాద్లో చదివి. మంచి స్టూడెంట్ అయినా మీరు? కాదు, నాకు ఇష్టం ఉండదు చదువు. మ్యాథ్స్ అంటే మరి అసహ్యం. చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను. అదే భయం అని. ఎందుకంటే మీరు నాకేమన్నా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయిందనుకోండి, ట్యాక్స్ ఎంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే అలా ఉండబుద్ది లేదు. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖర్ని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను. లెక్క పెడతాం కూడా రాదు నాకు. అదే మీరు అలా గొప్ప చెప్పి అనుకుంటారు కానీ అదే మీరు అలా పెరిగారు మరి. ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.